ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న యానివర్సరీ అయితే ఏం పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు, కాకపోతే బగారా రైస్ ఇక్కడైతే మంచిగా చికెన్ ఫ్రై దగ్గరికి వేసేసిన, అట్లాగే కొంచెం మటన్ కర్రీ వేసిన అనమాట. బయట తింటే అంత వేలు ఖర్చు పెట్టడం ఎందుకు, వాళ్ళు ఎట్లా వండుతారో కూడా తెలియదు. సో ఇంట్లోనే వండేస్తా అని చెప్పిన, కానీ పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలి. కనీసం టెంపుల్కి కూడా వెళ్ళలే అనమాట. ఇంట్లోనే దీపారాధన వేసేసిన నీట్గా. అసలు నిన్న వచ్చిన మైగ్రేన్ హెడ్ఏక్ 1 month అయింది. హెడ్ఏక్ సరిగ్గా అంటే చిన్నగా వచ్చింది, కానీ ఇది మాత్రం చాలా ఘోరంగా విపరీతంగా వచ్చింది. చూడండి, దీపారాధన చేసిన తర్వాత ఇంకా నాకు మైగ్రేన్ స్టార్ట్ అయింది. అంటే హెడ్ఏకా అని అనుకున్నానో లేదో ఇట్లా వచ్చేసింది అనమాట. అయితే ఇంకా సింహాస డిహైడ్రేట్ అయినవేమో, వెళ్ళి వాటర్ తాగి కొంచెం బయట వాకింగ్ చేసేసి రా అన్నాడు. ఇంకా వాకింగ్ చేయడానికి బయటికి వెళ్ళిన. ఇన్స్టాగ్రామ్లో నాకు రీల్స్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మైగ్రేన్ కోసం. కానీ అవి ట్రై చేసినా కానీ తగ్గమన్నమాట. ఇది వస్తే 2 days గట్టిగా ఉంటుంది. అక్కడ వెళ్తాం అనమాట వాకింగ్కి, ఆ రోడ్లో వెళ్తాం అట్లా అనట్లా. అయితే అక్కడ చూడండి మా చింటు కానీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు. నాకైతే మస్తు భయం కుక్కలంటే, అసలు విపరీతంగా భయం చిన్నప్పటి నుంచి. వద్దు చింటూ, చింటూ రా, ఇగో ఇక్కడ నుంచి వెళ్దాం రా చింటూ. ఈ లైనే మన లైనే, ఇట్లది వెనకాలకి వెళ్దాం రా. సరే నేను వెళ్తున్నా చింటూ రా. ఈ లైన్లోకి వచ్చేసినాం. మా చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. మైగ్రేన్ ఏమో కానీ అసలు నరకం. ఒక్కసారి కొంచెం హెడ్ఏక్ వస్తుంది అని అనిపించిందంటే వచ్చేస్తుంది ఇక 2 days దాకా నరకం. ఆగురా, 2 days దాకా నరకం ఉంటుంది. సింహాసారి ఇంకా అమ్మ అయితే తింటున్నారు. వీళ్ళిద్దరు నాతో వచ్చిర్రు వాకింగ్కి వెళ్ళి.